12వ శక్తిపీఠం ద్రాక్షారామం శ్రీ మాణిక్యాంబ అమ్మవారు ఈరోజు శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి అవతారంలో మనకి దర్శనమిస్తున్నారు. శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి ఎలా ఉద్భవించారు అన్నది తెలుసుకుందాం. పూర్వం శివుని త్రినేత్ర అగ్నిలో భస్మం అయినటువంటి మన్మధుడు బూడిద నుండి బండాసురుడు అనే రాక్షసుడు పుట్టాడు. రాక్షసుడు అరాచకాలు భరించలేక దేవతలందరూ మహాయజ్ఞం చేశారు. ఆ యజ్ఞగుండం నుంచే ఒక అద్భుతమైన తేజస్సుతో శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి అమ్మవారు ఉద్భవించారు. దేవతలు మొర ఆలకించిన జగన్మాత ఆ బండాసురుడి మీద యుద్ధానికి సిద్ధమైంది. యుద్ధానికి సాయంగా ఆమె నుంచి ఇద్దరు ముఖ్య శక్తి స్వరూపులు పుట్టారు. వాళ్లే శ్యామలాదేవి మరియు వారాహీదేవి. బండాసురుడు ఇద్దరు సోదరులు యుద్ధానికి దిగారు. అప్పుడు శ్యామలాదేవి తన అద్భుతమైన సంగీత శక్తితో, వారాహీదేవి తన శక్తి అయిన బలంతో ఈ ఇద్దరూ కలిసి వాళ్లను వధించారు. బండాసురుడికి ప్రత్యేకమైన వరం ఉంది. అతడితో పోరాడిన వారి శక్తి సగం అతనికి వస్తుంది. అందుకే అతన్ని ఎవరూ ఓడించలేకపోయారు. కానీ లలితాదేవి పరమశక్తి స్వరూపిణి. తన అఖండ శక్తి ప్రదర్శించగానే ఆ శక్తి బండాసురుడిని తాకి ఆ శక్తిని తనలో లాక్కున్న బండాసురుడు వెంటనే తట్టుకోలేక భస్మం అయిపోయాడు.